ఎప్పుడో వీడియోస్ రొటీన్ అయిపోయి చెప్పిందే చెప్పినట్లు అనిపిస్తున్నాయి. కొంచెం డిఫరెంట్ గా ఈ రోజు ఫీచర్ ఫోన్ విత్ స్మార్ట్ ఫీచర్స్. ఈ ప్రమోషనల్ వీడియో అట్లాంటిది ఏమీ కాదు, జస్ట్ కాసేపు నవ్వుకోండి. ఫీచర్ ఫోన్స్ లో కూడా స్మార్ట్ ఫీచర్స్ వచ్చాయని నేను ఎలా ఈ మధ్య కొత్తగా తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫీచర్ ఫోన్ లో ఇన్ని ఫీచర్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకే మీ దాకా తీసుకుని వచ్చాను. వీడియో చివరి వరకు చూడండి, తొందరగానే అవగొట్టేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో సేల్ స్టార్ట్ అయినాయి. అమెజాన్ లో కూడా గ్రేట్ ఫ్రీడమ్ సేల్ స్టార్ట్ అయింది 7th ఆగస్ట్ నుంచి. HDFC కార్డ్స్ వీటి మీద 10% డిస్కౌంట్ వస్తుంది. బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి అని చెప్పి వీడియోస్ అడుగుతున్నారు, బట్ ఆ వీడియో ఎడిటింగ్ లో ఉంది, పోస్ట్ చేస్తాను. కానీ సర్ప్రైజింగ్లీ ఇప్పుడు మనం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్న టైంలో ఒక ఫోన్ కొంచెం సర్ప్రైజ్ చేసింది నన్ను. నోకియా నుంచి. బేసిక్ గా నేను ఫీచర్ ఫోన్స్ మీద అసలు వీడియోస్ ఎందుకు చేస్తాను చెప్పండి, చేయను కదా, బట్ నన్ను ఈ వీడియో చేసేలా అనిపించింది కొన్ని ఫీచర్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్, దీంట్లో 4G సపోర్ట్ ఉంటుంది. వాయిస్ ఓవర్ LTE, వివో LTE కాల్స్ కూడా మనం చేసుకోవచ్చు. జియో సిమ్ యూజ్ చేసుకోవచ్చు, ఎయిర్టెల్ యూజ్ చేసుకోవచ్చు. 4G లో మనం బ్రౌజ్ చేసుకోవచ్చు, కాల్స్ మాట్లాడుకోవచ్చు. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయవచ్చు, యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేయవచ్చు, యూట్యూబ్ ఫుల్ ఫామ్ వీడియోస్ కూడా మనం దీంట్లో స్ట్రీమ్ చేయవచ్చు. అక్కడతో ఆగలేదు, వీళ్ళు AI కూడా ఇంటిగ్రేట్ చేశారు. గూగుల్ జెమినై ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ కెమెరాస్, ఫ్రంట్ బ్యాక్ 2 కెమెరాస్ ఇచ్చారు. వీడియో కాల్స్ మనం చేసుకోవచ్చు దీంట్లో నుంచి. 3.5 హెడ్ ఫోన్ జాక్ మనం యూజ్ చేసుకుని ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీ ఇంట్లో ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే సీరియస్ రికమెండేషన్ ఇది. 10,000 రూపాయలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ మనకి దొరకడం కష్టం అయిపోయింది. 10,000 దొరికి 20,000 రూపాయలకు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి ఒక చిన్నపాటి ఫోన్ ఒక 10,000 కొనిద్దాం అనుకుంటే ఆ డెసిషన్ విత్డ్రా చేసుకోండి. ఇది అరౌండ్ 3,000 రూపాయలు ఇప్పుడు సేల్ కుంది. నార్మల్ రెగ్యులర్ ప్రైస్ కూడా ఇది 3,000 రూపాయల దగ్గరలోనే ఉంటుంది. 3,000 రూపాయలకి ఈ ఫోన్ కొనిచ్చి 1 or 2 years యూజ్ చేసుకోమని చెప్పండి. సిచ్యువేషన్ అంతా కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత అప్పుడు ఒక బేసిక్ ఫోన్ 7,000-8,000లో మీరు మీ పెద్దవాళ్ళకి కొనిచ్చివ్వచ్చు. ఫస్ట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి బాక్స్ చూపించడానికి పెద్దగా ఏం లేదు, కానీ బాక్స్ అన్బాక్స్ చేయడం కూడా చాలా ఈజీ. టాప్ లోనే మనకి ఫోన్ కనబడుతుంది. నెక్స్ట్ లోపల మనకి ఒక చార్జర్ ఇస్తున్నారు. నోకియా ఇంటర్ఫేస్ తోనే వస్తుంది. చార్జర్ చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. ట్రెడిషనల్ నోకియా చార్జర్ ఇది, బట్ Type-C పోర్ట్ తో వస్తుంది అంతే. అండ్ బ్యాటరీని సపరేట్ గా ఇచ్చారు. సో మనం ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసి బ్యాటరీని వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్యాటరీ స్లాట్ తీసిన వెంటనే మనకి డ్యూయల్ సిమ్ స్లాట్ కనబడుతుంది. 2 4G సిమ్లు దీంట్లో పనిచేస్తాయి. సిమ్లు మనం ఫిజికల్ గా సిమ్ స్లాట్ లో అరేంజ్ చేయాలి. అండ్ మైక్రో SD కార్డ్ కూడా సపోర్ట్ ఉంటుంది. 32 GB వరకు మనం మెమరీ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫోన్ బ్యాటరీ వేసి పవర్ ఆన్ చేస్తే ఫస్ట్ HMD అని వస్తుంది, తర్వాత నోకియా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంతకు ముందులాగా మనకి షేక్ హ్యాండ్లు అలాంటివి ఏం లేవు. బిట్ డిసప్పాయింట్. నెక్స్ట్ ఇక ఫటాఫట్ ఫీచర్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, 4G ని మనం నోటీస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో నెట్వర్క్ టైప్ 4G 3G 2G 3 స్పీడ్ సపోర్ట్ చేస్తాయి. 5G సపోర్ట్ లేదు. అండ్ వాయిస్ ఓవర్ LTE కాల్స్ మనం 4G లో మాట్లాడుకోవచ్చు. అండ్ డేటా రోమింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీరు పక్క దేశాలు కానీ ఏమన్నా వెళ్తే డేటా రోమింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎక్స్ప్రెస్ చాట్, దీంట్లో మేజర్ ఫీచర్ అది. మెనూలోకి వెళ్తే ఎక్స్ప్రెస్ చాట్ అనే యాప్ ఉంది. ఆ ఎక్స్ప్రెస్ చాట్ యాప్ లో మీ ఫోన్ నెంబర్ తో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని బోత్ ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ 2 ఫోన్స్ లో కూడా యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్స్ లో మీకు ఎక్స్ప్రెస్ చాట్ అనే యాప్ అవైలబుల్ గా ఉంది. ఈ ఫోన్ నుంచి ఈ ఫోన్ కి, ఈ ఫోన్ నుంచి ఈ ఫోన్ కి మీరు వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, టెక్స్ట్ పంపించుకోవచ్చు, వాట్సాప్ చాట్ లాగా ఎమోజీస్ కూడా పంపించుకోవచ్చు. కెమెరా క్వాలిటీ పర్లేదని చెప్పొచ్చు. ఇంకా ఫీచర్ ఫోన్స్ నుంచి మనకి ఇంతకు ముందు VGA కెమెరాస్ మనం చూసేవాళ్ళం కదా, ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. నెక్స్ట్ AI అసిస్టెంట్, మధ్యలోనే బటన్ ఉంది చూసారా, ఆ బటన్ యూజ్ చేసి AI అసిస్టెంట్ లో యూజ్ చేయొచ్చు. బట్ దానికంటే కూడా మెనూలో మీకు క్లౌడ్ సర్వీసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఎవ్రీడే మనం యూజ్ చేసే అన్ని యాప్స్ ఈ క్లౌడ్ సర్వీసెస్ లో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, గూగుల్ జెమినై ఉంది, వికీపీడియా, బ్రౌజర్, గేమ్స్ అన్ని ఉన్నాయి. కానీ ఇవి ఎంత వరకు పనిచేస్తున్నాయి అని చెప్పి నేను చెక్ చేశాను. ఫుల్ ఫ్లెజ్డ్ గా గూగుల్ జెమినై పనిచేస్తుంది. జెమినై ఫ్లాష్ వర్షన్ దీంట్లో ఉంది. అండ్ యూట్యూబ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా యూట్యూబ్ వీడియోస్ ప్లే అవుతున్నాయి. మెయిన్ వీడియోస్ అడ్డంగా ప్లే అవుతున్నాయి. అండ్ షార్ట్ వీడియోస్ స్క్రోల్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా అంతే. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరాస్ బోత్ ఫ్రంట్ రేర్ 2 పనిచేస్తున్నాయి, కాకపోతే 2 కూడా VGA కెమెరాస్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే, ఇది 2.4 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. దీనికి స్క్రీన్ గార్డులు గట్రా ఏమి ఉండవు. మీరు కావాలంటే బయట కట్ చేయించుకొని యూజ్ చేసుకోవడమే. 380 nits కి ఈ డిస్ప్లే సపోర్ట్ చేసింది. బయట డిస్ప్లే విజిబిలిటీ అయితే పర్వాలేదు, మీరు ఇట్లా చేయి పెట్టుకొని చూసుకుంటే కనపడింది. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే 64 MB ర్యామ్ ఉంటుంది, 128 MB స్టోరేజ్ ఉంటుంది. కాన్ఫిగరేషన్ అయ్యి మనకి తెలియదు. అండ్ ప్రాసెసర్ గురించి చెప్పడం మర్చిపోయి, యూనిసాక్ ప్రాసెసర్ అని చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్ ఏం ప్రాసెసర్ యూజ్ చేశారని 2-3 పేర్లు వస్తున్నాయి. కన్ఫర్మ్ గా చెప్పడానికి లేదు కాబట్టి జస్ట్ యూనిసాక్ ప్రాసెసర్ అని పిలుస్తున్నాం. అక్టోబర్ ప్రాసెసర్ కూడా ఏం కాదు ఇది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ తో కూడా ఇది రావట్లేదు. 1450 mAh బ్యాటరీతో వస్తుంది. కాల్స్ ఎత్తి మాట్లాడుకోవడమే. నాకైతే ఒక 3-4 రోజుల నుంచి నేను ఎప్పుడో ఛార్జింగ్ పెట్టా, ఇంకా ఆల్మోస్ట్ 90% దాకా ఛార్జ్ ఉండింది. అసలు దేనికి వాడడం, జస్ట్ టెస్టింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. మీరు ఒకవేళ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి పాటలోనే వెళ్ళాలనుకుంటే మీరు 3.5 హెడ్ ఫోన్ జాక్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు FM రేడియో వినొచ్చు. ఛార్జింగ్ పెట్టడానికి మరి ఏంటి పాత నోకియా పిన్ యూజ్ చేయాలని చెప్పని డౌట్ పడతారేమో, అక్కర్లేదు. Type-C ఇంటర్ఫేస్ తో వస్తుంది. Type-C లో మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇవి ఓవరాల్ గా ఈ నోకియాకి సంబంధించి నోకియా 210 4G కంప్లీట్ ఇంప్రెషన్స్, కంప్లీట్ ఎక్స్పీరియన్స్. చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. మీరు ఒకవేళ మీ పెద్దవాళ్ళకి ఎవరికన్నా రైట్ నో వర్తి ఫోన్స్ ఏం లేవు కాబట్టి ప్రస్తుతానికి ఇలాంటి కీప్యాడ్ ఫోన్ స్మార్ట్ ఫీచర్స్ ఏమైనా కావాలంటే ఈ ఫోన్ ని వాళ్ళకి ఇవ్వండి. ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. మీరు అమెజాన్ లో డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియో కలుద్దాం. అంటే నేను సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.